గ్రేప్ జ్యూస్ చేస్తున్నానంటే మనకు ఒక గ్లాసు గ్రేప్ కావాలంటే ఈ మాత్రం గ్రేప్ సరిపోతాయండి. వీటిని బాగా ఒలుసుకొని నీటిలో వేసుకోవాలి. మెత్తగా ఉన్నాయి పగిలిపోయి ఇలాంటివి చేయకండి. జ్యూసు అది వాసన వచ్చేస్తుంది, బాగోదు. ఇవి తాజాగా ఉన్న పండ్లు తీసుకోవాలి. ఇవి తొందరగా స్మెల్ వచ్చేస్తుందండి, అందుకని కొంచెం పగిలినట్టున్నా కూడా పడేయండి. శుభ్రంగా వలుసుకుని 2-3 సార్లు కడగాలి. మనకు టైం లేకపోతే నైట్ ఒలిసి పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేయండి, బయట ఉంచొద్దు, కడిగి పెట్టొద్దు, ఒలుసుకుని పెట్టాలి. కడిగి పెడితే ఇవి స్మెల్ వచ్చేస్తాయి మనం తీసేసరికి. ఇవి అప్పటికప్పటికే కడుక్కోవాలండి, అప్పటికే మన జ్యూస్ బాగుంటుంది. ఇవి శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇలా కడగాలండి, మొత్తం మనకున్న దీంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళంతా పోతుంది. ట్యాప్ వాటర్తో 2-3 సార్లు కడిగి ఇప్పుడు మనం తాగే వాటర్ కూడా వేసి ఒకసారి కడగాలి. శుభ్రంగా కడిగిన గ్రేపులండి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మొత్తం వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకోవాలండి, ఒక జాలి పెట్టుకోవాలి. మిక్సీ చేసుకున్నటువంటి గ్రేపు కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేయొద్దు. మనకు చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ వేసుకోవాలి. గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. మొత్తం ఈ పిప్పు అన్నది చూడండి, దీన్ని మొక్కలకి వేసేయాలి. అవసరం లేదనుకుంటే పడేయచ్చు. ఒక గ్లాస్ తీసుకోవాలి, గ్లాసులో పోసుకోవాలండి. చూడండి, మనకు చిక్కగా కావాలంటే ఇలా సరిపోతుంది, లేదు అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇలా తాగగలిగితే పర్లేదండి, లేదంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ గ్రేప్ జ్యూస్ అండి ఇది. వారంలో 2-3 సార్లు తీసుకుంటే చాలా మంచిది ఇంట్లో వాళ్ళందరికీ. ఇది పిల్లలు పెద్దవాళ్ళందరికీ కూడా చాలా మంచిదండి. ఇది బ్లాక్ గ్రేప్ తినడం కూడా చాలా ఇబ్బంది కాబట్టి ఇలా జ్యూస్